తర్వాత క్యారేజ్ చేయడానికి వెళ్తున్నా పొలానికి. నేను మా పొలం చూపిస్తాను నడవండి. అదే నేను మొత్తం పొలం దాకా బండి మీద వెళ్ళలేను అనుకుంటున్నా, ఎందుకంటే అది మొత్తం బురద ఉంది. లైక్ ఇప్పుడు దాకా ఆరలేదు, 1 వీక్ అవుతుంది వర్షం పడి, బట్ ఆరలేదు. క్యారేజ్ కరెక్ట్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ వస్తే కంఫర్ట్ ఉంటుంది. It's a detour. దిగింది అనుకున్నట్టు. ఇక పెడతాం. ఓకే, న్యూట్రల్ కొడదాం. ఇరికింది బండి అనుకున్నట్టే. ఓహో, ఇది మన బండ్లు ఎక్కడ ఎందుకు నడవంటే ఇది రీజన్. చైన్ డ్రైవ్. ఐ హోప్ ఇట్స్ ఆల్ ఓకే. మా తాతకి లేట్ అవ్వకముందే ఇల్లు ఒకసారి ఇచ్చి రావాలి. అదే 150cc బండి కూడా లాగలేకపోతుంది ఏందా అనుకున్నా. అర్థమైందా? ఈ ఇల్లు ఉంటుంది. మన ఆఫ్ రోడింగ్కి పనిస్తాం. తమ్ముడు కానీ లేవాల్సింది. ఓకే, కొంచెం పైకి ఎక్కినా నడుస్తుంది మొద్దుగా. ఇంకో మనిషి వెళ్ళాడు దగ్గర హెల్ప్. బ్యాక్ నాపుతాం. దీన్ని ఏడే పెట్టి వెళ్ళి తాతకి ఇచ్చేసి వద్దామా?
మన బండ్లు ఆఫ్ రోడింగ్కి పనికిరావు. రీజన్ ఎందుకంటే ఎందుకు అది ఎక్కలేపు ఎందుకు అనుకుంటా. అంతే, అమ్మమ్మ చేతిలో నా దెబ్బలు తింటాను. ముందే చెప్పింది వెళ్ళకరా అంటే లైక్ వెళ్ళదని. నా దరిద్రం కాకపోతే ఇంత దరిద్రంగా ఉంటుందా? నేనే ఎక్స్పెక్ట్ చేసా. ఇంకొక వ్యక్తి ఉంటే అయిపోతుండే. ఓకే, ఫక్ ఐ ఫక్డ్ అప్. ఇంత దారుణంగా అవుతుందా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చే ఓకే, ఎవడైనా రాకముందే ఇటు సెట్ చేద్దాం. మట్టి ఒక్కసారి కదిలినట్టే అయిపోతుంది. త్రీ, 2, 1 బలంతో. ఓహో, ఫ్రంట్ టైర్ పట్టేసింది. సరైపోయింది. అక్కడ బంకమట్టిది, కదలం కూడా కదులుతుంది. ఓకే గర్ల్, నీ బలవంతం పెట్టు. ఇప్పుడు వెళ్ళిపోవాలి. వెనకని ఓకే. ఉంది చాలు. దీన్ని పెట్టేసి తాతకెళ్ళి ఇచ్చేసి వద్దాం. లేట్ అవుతుంది, వచ్చి నాకు చూసుకున్నాను దాన్ని. అర్థమైందా? ఇక్కడ లల్లి తిరగనెత్తలేదు. ఇదంతా ఒకసారి తీస్తే తాతకి ఇచ్చి వచ్చి నాకు తీద్దాం. అప్పుడు దాకా ఏడేడు బుద్ధి బంగారు. పోతే నాకే అవుతుంది. నడవాలి 2 కిలోమీటర్లు. 7 రోడ్ అంతా బాగానే ఉంది. అమ్మా ఏదైతే ఇప్పుడే చేద్దాం. ఆడ గిప్పి కొట్టేద్దాం ఫస్ట్. రాతి ఆ మట్టి వేరు, బురదన్నా ఓకే, కానీ ఇది బంక మట్టి అయిపోయింది. బంక మట్టి అయ్యేకి ఒక లొల్లు అవుతుంది. అర్థమైంది ఇప్పుడు. ఇది పడతా సైడ్. వచ్చేటప్పుడు ముందే చేసుకోండి, మళ్ళీ తిడతారు అవసరం రాని. కానీ ఇక్కడ ఊరోళ్ళు ఏమమ్మా, నా బండి నా ఇష్టం రా భయ్, నా ఆనందం కోసం నడుపుతున్నా, కానీ అది అవ్వదు వాళ్ళకి. బ్రేకులు పట్టేసినాయి అన్నట్టు. ట్రస్ట్ మీ,
లోపల ఒక లేయరే ఫార్మ్ అయింది. ఇట్స్ నాట్ గోనా మూవ్ దట్ ఈజీ. బంగారం ఏమో తిరుగుతున్నా టైం. కొంచెం తిరుగు, అది బయటకు వస్తుంది. ఇది కొంచెం తిరిగిందంటే ఫ్రీగా ఉంటుంది. తిరగబోయా బండి ఒక్కటి పైకి ఎక్కితే లొల్లు ఉండదు. అంతే వెళ్ళాలి. ఎక్కక సాగు కొడుతుంది. ఓకే, లాస్ట్ రిసార్ట్. అమ్మా ఏం లేదు ఇక్కడ. ఈడే ఇట్లా ఎప్పుడు వస్తా. మట్టిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలే చేయాలి. మ్యాన్ రాయి కూడా లేదు దగ్గరలో. గమనించారా, ఇంత చిన్న గుట్టం కూడా ఎక్కలేకపోతుంది. రీజన్ మట్టి, లోపల బంక మట్టి ఇరుక్కున్నట్టు ఇరుక్కుంది. గాడ్, అంతే. ఇంకా మా దోస్తుగాలు చూసారంటే అయిపోయింది ఆ పని. నువ్వు మాస్టర్ 46 అయిపోతాడు విజయగాడు. సార్, నో మ్యాటర్ వాట్, ఇప్పుడు నువ్వు ఎక్కాల్సిందేరా. చెక్ యాక్చువల్లీ కలుగుతుంది అనుకో. ఈ వీడు ఎక్కకపోతే ఇంకెక్కడ ఎక్కదు. ఊడిపోయింది గోప్రో ఇక్కడ జాయిన్. వచ్చేటప్పుడు తీసుకున్నాం. నేను పెట్టేద్దాం, తీసుకెళ్ళమని సెట్ వెళ్తాం. బండిని వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు ఎంత దూరం నడవాలి, మళ్ళీ నీకు టైం అవుతుంది కదా. తాతకి వరేస్తున్నారు. సరే పోయింది. ఇక్కడ చూసాను రోడ్ ఎంత బాగుందో. ఏమో ఒక్క చోట దిగింది, పులిహోర వేసింది. అప్పటికి చాచాలు వచ్చి నాకు నేర్చి, కానీ ఈసారి కొంచెం బంక పట్టేది. అంటే లైక్ ఆరింది కదా, అప్పుడు తేముంది, నీళ్ళు బురద అయినా దిగి వచ్చేసింది బండి ఆరామ్సే.
ఇప్పుడు అదంతా కొంచెం ఆరేళ్ళకి గట్టి పడింది మట్టి, కానీ ఇంకా అత్త ఏముంది లైట్గా అటు ఇటు కాకుండా పులిహోర వేసింది. ఈ వేలోన అమ్మమ్మ వాళ్ళు బండి తీస్తుంది అంటే ఏం తీర్చొచ్చు అది చెప్పిన బండి ఇప్పుడు అర్థమైంది. దిగడం అంటే దిగలేదు, నిజానికి దిగడం అంటే ఇంకా గలీజ్గా ఉంటుంది, ఫ్రంట్ టైర్ మొత్తం మునిగిపోతుంది తెలుసా. అట్లా దిగుతాయి ఇక్కడ దిగుతాయి, నేను చూసాను వన్స్. ట్రాక్టర్లో హాఫ్ టైర్ మునిగిపోతుంది అంటే మన బండి పెట్రోల్ ట్యాంక్ దాకా మునుగుతుంది. అట్లా దిగుతాయి అంటే లైక్ సడన్గా పెద్ద గుంటలు ఉంటాయి చాలా కిందకి, నీళ్ళల్లో బురదలాగా కవర్ అయిపోతాయి. మనకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి వెళ్తారు. ఇందాక ఇటు సైడ్ వెళ్ళాల్సిందిలే లోపల నుంచి, కానీ అదే చెప్పాను ప్రాబ్లం అట్లానే ఉంటుంది. ఆడ బండి పెట్టేసి నడుచుకుంటూ ఇక్కడి నుంచి వెళ్దాం అనుకున్నా, కొంచెం ప్లాన్ ముందే పులిహోర అయింది, వెనకాల పెట్టాల్సి వచ్చింది. బట్ ప్లెజెంట్గా ఉంటుంది, నడిస్తే 10 కిలోమీటర్లు నడిచామని కూడా తెలియదు. ఇక్కడ పొలం కదా, కొంచెం జాలీగానే ఉంటుంది, ఫన్ రైడ్ లాగా. ట్రెక్కింగ్ అంటారు కదా, ట్రెక్కింగ్ అంటే కొండలు పైకి ఎక్కడం, ఇక్కడ నడవటాయి అనుకో. బట్ వైల్డ్ బేర్ గ్రిల్స్ మనం అటుగా వెళ్ళేది ఇటు లోపలికే. తాతల పొలం కానీ బాగుంటుంది, చాలా కూల్గా క్లైమేట్. పాములు ఉంటుంది, అదొక భయం పాముది. వెళ్ళేటప్పుడు ప్రతిసారి అడుగు చూసేయాలి. ఇదంతా అవ్వదు, షార్ట్ కట్. ఇదే దారిలో చక్కగా వెళ్ళడం. కొంచెం రోడ్ అంతా ఇంతే ఉంటుంది మంచిగానే, కొంచెం పర్లేదు డ్రైగా ఇలాగే. ఇంకా ఇది తాతది మొత్తం, అది తాతదే, వెనకది తాతదే, అటు తాతదే. నీళ్ళు వైర్ వేస్తున్నాడు, మిషన్ అకంప్లీష్. ఇప్పుడు వెళ్ళి బండిని గిక్కోవాలి. అవన్నీ ఇట్స్ వర్త్ ఇట్. ఎంత దూరం ఎట్లా వచ్చినా లైక్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది నాకు సర్టెంట్గా. ఇక్కడికి వచ్చినాక ఒకప్పుడు పావును అంటే డర్ర ఉంటుండే, పావు అంటే పరిగెడుతుంది. ఇప్పుడు ఇట్లా ముందు నుంచి వెళ్తున్న పక్కన ఉన్నా కూడా అలవాటు అయిపోయింది. పొలానికి వస్తాం కదా, ఇక్కడంతా నార్మల్. అది ఇప్పుడు ఆ బండిని క్లీన్ చేసుకోలేదు, పుల్లలు చూడాలి మంచి. ఓకే సెట్ అవుతుంది లేదు, ఎందుకంటే అక్కడ మట్టికి అక్కడ పుల్ల లేదు, రాయి కూడా లేదు. బండి పైకి ఎక్కిద్దామంటే తొత్తువి సాకు వస్తుంది. ఇప్పుడు ఇట్లా వెనక్కి వెళ్ళి విండి సౌండ్ నాకు కొట్టడం చల్లగా ఉంది తెలుసా. ఫ్రెష్గా చల్లగా ఉంది ఇక్కడ. ఎడ ఉండొచ్చు లైక్ ఈవినింగ్ దాకా, ఎండ టైంలో కూడా ఇక్కడ చల్లగా ఇట్లానే ఉంటుంది ఎండాకాలంలో కూడా. ఎప్పుడు వచ్చినా సమ్మర్ హాలిడేస్లో వస్తాను కాబట్టి అప్పుడు పని చేస్తుంటే ఇట్లా బుడిగా ఉండదు, బండి వేసుకొని వచ్చేస్తుండే. వర్షాకాలం తర్వాత వచ్చాను కదా, కొంచెం అట్లానే ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఇట్ టుక్ లిటరల్లీ 1 hour బయట తిరిగాయి. అమ్మా ఈ నుంచి బయట తీసాను, చేతులు అంతా గబ్బు అయితేనే. ఇటు నుంచి అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఇటు సైడ్ ఒకసారి దారి చూద్దాం, బండి వెళ్తుందా వెళ్దాం. ఇటు నుంచి బండి వెళ్ళగలితే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు, వెళ్తుంది. బట్ ఒక్కటి, బండి స్లో అవ్వద్దు, ఆడ దింపద్దు. ఓకే, ఈడ గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది అమ్మా. ఇక్కడ తిరగాలి కానీ ఓకే, ముళ్ళు గీసుకుంటాయి, ఈడ దాకా వస్తుంది. తర్వాత ఇక్కడ చిల్లమండల్, ఈడు ఇరుక్కుంటుంది, పక్కా ఇరుక్కుంటుంది. ఇటు నుంచి ఇటు వెళ్తే ఆరాం. బట్ ఏడా చూసారా దిగుతుంది ఆడే.
చాలు, ఇక్కడ దాకా వస్తే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఈ మూట రూల్ నెంబర్ 1 గాయస్, ఇంకొకసారి దిగినాక వెనక్కనే ఆప్షన్ ఉండదు. సో అదొక లొల్లు ఉంది. దిగానంటే వెనక్కి దారలేదు. బండి ఏదో వచ్చి మొత్తం బంకమట్టి. ఓకే, దిగానంటే వెనక్కి వచ్చేది లేదు. మీరు పెట్టేద్దాం, నాకు ముందే బ్యాలెన్స్ అటు ఇటు అవ్వదు. ఓకే, మ్యాక్స్ పవర్లో ఉండాలి, ఏడ తగ్గదు. చాలా కష్టమైన పాట ఎక్కేసింది. ఆగద్దు ఆగద్దు, కాలు దిగింది గుర్తలు. మెయిన్ పార్ట్ ఆడుంది. ఇక్కడ కానీ బండి ఆగిందో కూలర్ అవుతుంది. సెట్ ఏం లేదు గాయస్, పెట్రోల్ ట్యాంక్ ఒక తోట తగ్గింది. అది కొందరికి అర్థమవుతుంది, అర్థం చేసుకోకపోతేనే. బా ఏం ఎఫెక్ట్ లేదు కానీ 2 నిమిషాలు ఆగాలి అంతే. దీని కింద రాబెట్టేసి మన క్యారేజ్ తెచ్చుకుందాం. క్యారేజ్ కొంచెం రోడ్డు మీద తిప్పాలి. ఇప్పుడు రోడ్డు మీద తిప్పితే కానీ సరికాదు. ఇంటికి వెళ్ళడానికి ముందు క్లీన్ అయింది టైర్. మీ అమ్మ ఇందాక బంకాటితో సాగు పెట్టింది కదా. చైన్ డ్రైవ్ బ్యాక్ అదే. ఏడు ఇది మట్టే బర్రెపేడ కదా. అయినా బర్రెపేడ తీయడానికి ఏం చెప్పి పట్టే కానీ నా బండికి నేను చేసుకుంటాను, నాకు ఆనందమే. ఎవడేమనుకుంటాడని నాకు బాధే లేదు. యాక్ అనుకుంటానికి కూడా అవసరం లేదు. ప్రేమ తెచ్చుకున్నాను, దాన్ని లిమిట్స్ దాకా పుష్ చేస్తాను, క్లీన్ చేసుకుంటాను.
నా బంగారం ఆఫ్ రోడ్కి సెట్ కదని అర్థమైంది. బట్ లడక్కి వెళ్ళాలని కోరిక, కానీ అక్కడ రోడ్స్ ఇట్లానే ఉంటాయా? లేదు కదా, కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనుకుంటున్నా. అది ఇంత అనుకున్నాను, పెద్ద సైజు ఉన్నాయి. ఇంకా చాలా లోపల ఉంది, కానీ ఈ కిట్ తీసి క్లీన్ చేస్తా. ఇంజన్ కార్డ్ ఏం లేదు, ఇంజన్ కార్డ్ లేదనుకోండి. ఇంజన్ కార్డ్ కూడా ఉంది. ఇంటికి వెళ్ళి డ్రైవ్ చేస్తే అయిపోతుందిలే. బయటకి అయితే వచ్చింది. లవ్ మై గోస్ట్, ఫకింగ్ లవ్ నిజంగా.